మ్యాన్ ఆఫ్ మాసెస్ డ్రీమ్ ప్రాజెక్ట్ దానవీర సూరకర్ణని త్రివిక్రమ్ ఇప్పుడు బన్నీ కోసం సినిమాగా మార్చబోతున్నాడు అనే ప్రచారం మొదలైంది. ఇంతలో సీన్లోకి 10 అవతారాల మాట రీసౌండ్ చేస్తోంది. దశావతారం కొత్త కాదు, కమల్ హాసన్ ఎప్పుడో అలాంటి ప్రయోగం చేశాడు. కానీ ఇది దశావతారాల కథ కాదు, దాని వెనకున్న కథగా ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. కాకపోతే ఇక్కడే రెబల్ స్టార్ మూవీ కల్కి 2తో ఈ సినిమాకు క్లాష్ వచ్చేలా ఉంది. ఆల్రెడీ కల్కి 2లో భైరవుడిగా కర్ణుడిగా కూడా కనిపించిన ప్రభాస్ కల్కి 2లో లార్డ్ విష్ణు అవతారంలో కనిపించే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం జరుగుతోంది. లేదంటే లార్డ్ విష్ణు పాత్రతో కల్కి 2 సెకండ్ హాఫ్ని ప్లాన్ చేసినట్లు కూడా లీకులు అందుతున్నాయి. సో జరుగుతున్న ప్రచారమే నిజమైతే ఇటు ఎన్టీఆర్ కాన్సెప్ట్ రిస్క్లో పడినట్టే, అటు కల్కి 2 పట్టాలెక్కక ముందే ఆ కాన్సెప్ట్తో బన్నీ ప్రాజెక్ట్ పట్టాలెక్కినట్లే. సో ఏం జరగబోతోంది? టేక్ ఎ లుక్. కల్కి 2 మూవీ దసరాకు మొదలయ్యేలా ఉంది. ఈలోపు రాజాసాబ్, ఫౌజీ మూవీలు పూర్తి చేసి స్పిరిట్ షూటింగ్లో బిజీ కాబోతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఎంత లేదన్నా 6 నెలల తర్వాతే కల్కి 2ని నాగ్ అశ్విన్ మొదలు పెట్టచ్చు. ప్రభాస్ కూడా డిసెంబర్లోనే కల్కి 2 సెట్లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. ఆలోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కొంప ముంచేలా ఉన్నారట. కల్కి 2 మూవీ కథకి ప్రాణమైన కాన్సెప్ట్నే త్రివిక్రమ్ పాన్ ఇండియా ప్రాజెక్టుగా మార్చబోతున్నట్ట. ఇంతవరకు మైథాలజీ సినిమాల్లాంటి రామాయణం లేదంటే మహాభారతం బేస్ చేసుకుని సినిమాలు తీశారు. కానీ ఎవరు లార్డ్ విష్ణు మీద సినిమాలు తీయలేదు. విష్ణు అవతారాలైన రాముడు, కృష్ణుడు, పరశురాముడు అలానే ఆ అవతార పురుషుల పురాణాల మీదే సినిమాలు వచ్చాయి. మహావిష్ణువు మీద మాత్రం అంతా సీన్ల వరకే చూపించారు. ఇప్పుడు ఆ అసలు సుప్రీం గాడ్ మీదే సినిమా తీయబోతున్నట్ట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కాకపోతే ఇక్కడే కల్కి 2 మూవీకి ఈ సినిమా వల్ల చిక్కొచ్చేలా ఉంది. కల్కి మూవీ మూల కథ మహావిష్ణు 10వ అవతారంగా కల్కి జన్మించడం, కలిని సంహరించడం. అది కల్కిలో చూపించలేదు. అంటే కల్కి 2లో ఉండబోయేది అదే అని తేలిపోయింది. యాస్కిన్ అసలు రూపం కలి కాబట్టి ఆ కలిని సంహరించాక సీన్లోకి మహావిష్ణువు వస్తాడని, ఆ 30 నిమిషాల సీన్తోనే సినిమాకి ఎండ్ కార్డు పడుతుందనేది ఇండస్ట్రీలో పెరిగిన ప్రచారం. ఎప్పుడో పార్ట్ 2కి సంబంధించిన 35% షూటింగ్ అయిపోవడం వల్ల కల్కి 2 బేసిక్ ప్లాట్ ఆల్మోస్ట్ లీక్ అయినట్టే. సో కల్కి 2 మొదలయ్యేదే ఈ ఏడాది ఎండింగ్లో అయితే ఈలోపు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కనుక ముందే పట్టాలెక్కితే కల్కి 2కి గుండెకాయ లాంటి కాన్సెప్ట్ మరో మూవీలో ఫోకస్ అయినట్టు అవుతుంది. బన్నీతో త్రివిక్రమ్ తీసే సినిమా నిజంగా మహావిష్ణువు కాన్సెప్ట్తో వస్తే కల్కి 2లో ఉండాల్సిన ఎగ్జైట్మెంట్ తగ్గిపోతుంది. అసలే ఎన్టీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ దానవీర సూరకర్ణని త్రివిక్రమ్ టార్గెట్ చేశాడనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కల్కి 2 కాన్సెప్ట్ కూడా త్రివిక్రమ్ మూవీలో రిఫ్లెక్ట్ అయ్యేలా ఉందంటున్నారు. అదే జరిగితే బన్నీ కోసం ఇద్దరు పాన్ ఇండియా హీరోల సినిమా కథల్లో ఎగ్జైట్మెంట్కి పంచ్ పడినట్టు అవుతుంది.